శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్రాలకి సంబంధించి వారి నక్షత్రం ప్రకారం వారికి సంబంధించి 5 పంచప్రాణాలు లాంటి 5 విషయాలను మీరు తెలియజేస్తున్నారు. అంటే వారి దశ, ఏ దశ వారికి యోగిస్తుంది. ఇప్పుడు కృతికా నక్షత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. వారు ఆరాధించాల్సినటువంటి దైవం, వాస్తు రిలేటెడ్, అలాగే క్షేత్రం, అలాగే ఏ గ్రహం అనుగ్రహం, సాధారణంగా చంద్రాత్తు చూసుకుంటే ఏ గ్రహం అనేది బాగుంటుంది వీరికి అనేది మీరు తెలియజేస్తున్నారు. మరి కృతికా నక్షత్రం మరి చెప్తారా? ఈ పంచప్రాణాలు లాంటి 5 విషయాలు కృతికా నక్షత్రానికి సంబంధించి. కృతికా నక్షత్రానికి అధిదేవత మనకి సుబ్రహ్మణ్య స్వామి. సో రవితత్వం ఉన్న నక్షత్రం అయినప్పటికీ కూడా, అంటే నక్షత్రానికి అధిపతి రవి అయినప్పటికీ కూడా దాని తత్వం, దానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి ఎక్కువగా. సో అందుకని వీళ్ళకి ఎప్పుడు కొన్ని ఏంటంటే ఏ పనైనా సకాలంలో జరిగిపోవాలి అంటే కాస్త వీళ్ళు న్యాయంగా ఉంటే ఖచ్చితంగా జరిగిపోతుంది. వాళ్ళు న్యాయంగా లేకుండా అధర్మంగా ప్రవర్తిస్తే మాత్రం కాస్త ఆలస్యం చేసి ఇస్తాడు అన్నమాట. అందువల్ల వీళ్ళకి ఏంటంటే కెరియర్లో చాలామందికి ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆటుపోట్లతో వాళ్ళు ముందుకెళ్తూ కష్టపడుతూ ఫైట్ చేస్తూ యుద్ధం చేస్తూ వెళ్తుంటారు. ఎప్పుడైతే వీళ్ళు న్యాయం లేదు, నాకు నేను చేసే పనిలో న్యాయం వెతకాలి ఎంతైనా, అంటే ఇప్పుడు మనం చాలామంది ఈ విషయం నన్ను ఒక ఆవిడ అడిగింది, న్యాయం అంటే మేము చేసే వ్యాపారమే మద్యం వ్యాపారం అండి, దాంట్లో న్యాయం ఎక్కడ ఉంటుంది, దాంట్లో మేము అమ్మి చేస్తున్నాం. సో అలాంటి వ్యాపారాలు చేస్తున్నాం మేము, మరి దానికి మేము ఎక్కడ ధర్మంగా న్యాయంగా ఉంటాం సరే నన్ను అడిగితే నేను ఆశ్చర్యపోయాను విషయంలో. కరెక్ట్, మీరు మంచిగా ఉన్నది ఉన్నట్టు చెప్పింది ఆవిడ, దాంట్లో తప్పేం లేదు. అది వ్యాపారం వేరు, వృత్తి వేరు. సో వ్యాపారంలో ఏంటంటే మోసం చేయకుండా వ్యాపారం చేయొచ్చు. వ్యాపారం అది తెచ్చు అక్కడి వస్తుంది తీసుకొస్తుంది, కానీ నువ్వు దాన్ని ఇంకేదో కల్తీ చేసి నాకు కావాల్సిన విధంగా మారుస్తామని, ఇప్పుడు పెట్రోల్లో కాస్త డీజిల్ ఏదో కిరోసిన్ కలిపి పెట్రోల్ బంక్ వాళ్ళు మోసం చేస్తున్నారు. అలాంటి మోసాలు చేయకుండా ఉన్నది అక్కడెక్కడ జరిగిన దానికి నీకు సంబంధం లేదు, నువ్వు వచ్చింది నువ్వు అమ్ముతున్నావు, ఇది వ్యాపారం కింద వస్తుంది, మోసం కింద రాదు. కానీ అది వచ్చింది తెలిసి, అది నీకు తెలిసి నువ్వు అమ్ముతున్నావు అంటే అది మోసం కింద వస్తుంది. తెలిసింది మనకి చేస్తే అది మోసం కదా, తెలియకుండా చేసిన దానికి మోసం కింద రాదు కదా. సో అలా వాళ్ళగా కృతికా నక్షత్రం వాళ్ళకి కొన్ని విషయాల్లో అలాంటి మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి పనులు వీళ్ళు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యాయంగా వెళ్తే డబ్బులు రాక, అన్యాయంగా వెళ్తే డబ్బులు వచ్చినప్పుడు ఇదేదో బాగుంది అనుకుని వెళ్తూ ఉంటారు. అది కొంచెం వాళ్ళని కెరియర్లో కాస్తంత ఇబ్బంది పెట్టి తర్వాత వాళ్ళు రియలైజ్ చేస్తుంది అది. ఎందుకంటే అగ్నితత్వమైన రాశి, అగ్నితత్వమైన నక్షత్రం ఇది, అగ్నిదేవుడు అధిపతి. సో అంటే అగ్నిలో ఎవరు వెళ్ళినా సరే మనకు కావాల్సిన మల్యాలన్నీ క్లోజ్ చేసి మళ్ళీ పూర్తిగా సంపూర్ణంగా ప్యూరిటీగా ఇస్తారు. సో ఎలాంటి ఆభరణం వేసినా అది ఎలా అయిపోతుందని ముద్ద చేసి ఇస్తారు ఆయన. సో అలా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసి మళ్ళీ పాజిటివ్ చేస్తారు. ఆ నక్షత్రానికి ఉండే పవర్ అది. సో అగ్నిదేవుడు కనుక అందువల్ల వీళ్ళు చేసే పనుల్లో అన్నీ కూడా అనుకూలంగా మార్చాలంటే కాస్త చేసే పని ధర్మంగా చేయాలి, అంతే. 100% సక్సెస్ అవుతారు. రైట్. ఏ దేవతారాధన మీరు మొదలు పెట్టడమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో చెప్తారు, అయినప్పటికీ చెప్పండి దేవతారాధన, అందులో మరి సుబ్రహ్మణ్యుడిని ఎలా పూజించాలి? సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడానికి తొందరగా ప్రసన్నం అయ్యే స్వామి అయినా, అవునా? కాకపోతే ఆయనకి కొంచెం మడి ఆచారం ఎక్కువ, అంతే. మడి ఆచారం, శుచి శుభ్రత కొంచెం ఉంటే ఆయన తొందరగా ప్రసన్నం అవుతారు. తన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, పిల్లలు లేకపోతే కృత నక్షత్రం వాళ్ళు స్కందమాతని ఎక్కువ పూజించడం చేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్. చంద్రాత్తు మనం తీసుకుంటే రవి దశతో మొదలవుతుంది, వింశోత్తరి అయితే రవితో మొదలవుతుంది. కాబట్టి సహజంగా ఏ దశ వీరికి అనుకూలించే పరిస్థితి ఉంటుందండి? ఖచ్చితంగా వీళ్ళకి శుక్రమహాదశ కలిసి రావాలన్నా, కానీ రాదు. ఏంటి అంటే అంతర్దశలు కొన్ని శుక్రుడు వస్తాడు, అంతర్దశ శుక్రుడు కలిసి వస్తుంది ఎక్కువగా. ఎందుకంటే రవికి ప్రసన్నంగా చేసుకునేది ఎక్కువగా ఏంటంటే శుక్రుడు. సో అందువల్ల ఏంటంటే అంతర్దశలో కూడా కొంత శుక్రుడు వచ్చాడు అనుకోండి, బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. సో రవి దశ వీళ్ళకి జనరల్గా చిన్న వయసు జరిగిపోతుంది కనుక పెద్ద తెలియదు. చంద్రమహాదశ అంత అనుకూలంగా ఏమీ ఉండదు. కొంతవరకు ఏంటంటే ఈ రాశిలో మేషరాశిలో పడితే చంద్రుడు, తర్వాత వృషభ రాశిలో చంద్రుడు ఉంటే అద్భుతంగా ఉంటుంది. అంటే 1-2 పాదాలు లగ్నాలకి చంద్రుడు ఏమైనా చూసుకోవాలి వాళ్ళు, దానివల్ల బాగుంటుంది. సో చిన్న వయసు జరిగిపోతుంది ఇవన్నీ. పెద్దగా జరిగే దశలు ఏవైనా సరే శుక్రుడు అంతర్దశలు ఎక్కడెక్కడ వచ్చినా వాళ్ళకి అది యోగంగా బ్రాండ్గా మారుతుంది. అంటే వాళ్ళ ప్రొఫెషన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దాకా మన దాకా మేము ఇలా ఆలోచించామండి, ఇప్పుడు మేము అలా ఆలోచించట్లేదు, మేము ఇప్పుడు ఇలా చేద్దాం అనుకుంటున్నాం. శుక్రుడు వల్ల శుక్రుడే మారుస్తాడు వాళ్ళకి.
వాస్తు పరంగా కృతికా నక్షత్రం వాళ్ళకి ఏ దిశ బాగా కలిసి వస్తుందండి? ఖచ్చితంగా వీళ్ళకి తూర్పేనన్న, ఎందుకంటే అగ్నిదేవుడు అధిపతి ఈ నక్షత్రానికి, సుబ్రహ్మణ్య స్వామి అధిపతి. సో అందుకని ఏంటంటే తూర్పు వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. తూర్పు వాకిలి ఇల్లు వీళ్ళకి అన్ని వేళ అన్ని కార్యక్రమాలకి, తర్వాత అన్ని వ్యాపారాలకి బాగా కలిసి వచ్చేది. ఇన్ జనరల్గా కూడా కృతికా నక్షత్రానికి ఏ గ్రహం అనుగ్రహం ఉంటుంది, అంతే ఉంటుంది అని అంటే ఎట్లా చెప్తారు? రవి నక్షత్రం అన్న అది. సో రవి భగవానికి ఏ గ్రహం అనుకూలంగా ఉంటుందంటే అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉంటాయి, ఉండాలి ఒక శనిదేవుడు తప్ప. అవునండి. ఒక శనేశ్వరుడు, ఒక రాహు, ఒక్కొక్కసారి రాహు కూడా అంత పడదు. మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది, గ్రహాలు బాగుండాలి. ఎందుకంటే రవి దగ్గర కంబాస్ట్ అయిపోతుంటాయి అన్ని గ్రహాలు, కొన్ని దగ్గరికి వెళ్ళిపోతుంటాయి. కుజుడు కానీ శుక్రుడు కానీ కంబాస్ట్, బుధుడు కానీ కంబాస్ట్ అయిపోతే కెరీర్ గ్రోత్ తగ్గిపోతుంది. ఓకే, చాలామంది కెరీర్ గ్రోత్ తగ్గిపోవడానికి కారణం బుధుడు కంబాస్ట్ అయినా, శుక్రుడు కంబాస్ట్ అయినా జీవితం మీద పెద్ద కోరికలు ఉండవు, వాళ్ళకి ఎక్కువగా వైరాగ్యం మీద ఎక్కువ కోరికలు కలుగుతుంటాయి. శుక్రుడు కంబాస్ట్ అయితే మాత్రం నరకంగా ఉంటుంది, అదొక్కడే. ఎందుకంటే వీళ్ళకి యోగించేదే శుక్రుడు, ఆయన కంబాస్ట్ చేయడం అంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఉండే నక్షత్రాధిపతి రాశి వృషభ రాశి, శుక్రుడు అధిపతి. సో రాశాధిపతి న్యాయంగా ఏంటంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళు చేయాలి, ఎవరి పిల్లలు వాళ్ళకి ఆస్తి ఇచ్చినట్టు ఆయన నక్షత్రానికి ఆయన ఇస్తారు. ఆయన కానీ ఒకవేళ పాడైపోతే ఇక లైఫ్ అంతా కొంచెం నరకంగా. కృతి నక్షత్రం చాలా మంది ఆ లైఫ్లో చాలా వింటున్నాం, మాకేం జరగట్లేదు, మాకు అవ్వట్లేదు, అసలు ఏం చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు, అసలు మా లైఫ్ అసలు ఏమి మారట్లేదు అని చెప్పి అంటారు. సో వాళ్ళకి రవి బాగాలేకపోతే మాత్రం శుక్రుడు బాగాలేకపోతే మాత్రం ఇంత చిన్న విషయం కూడా వీళ్ళు భరించలేరు. అదొక్క బాధ. శుక్రుడు బాగున్నారా, వాళ్ళు గుడిసెలో ఉన్న అసలు హ్యాపీగా ఉన్నాం చెప్తారు. ఉన్నది గుడిసే కానీ మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు చాలా సంతృప్తిగా ఉంది, హాయిగా తింటాం, అంతకనే ఏం కావాలి జీవితానికి అని చెప్పి అంటారు. అసలు నిజమైన ఆనందం అదే. ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి. అద్భుతం, ఈ ఆనందం వస్తుంది. ఇవన్నీ పక్కన పెడేద్దామండి. మాలాంటి సామాన్యులకు తెలియచ్చు తెలియకపోవచ్చు కదా, నక్షత్రం ఏంటో గ్రహం ఏంటో ఏం తెలియదు. ఏ క్షేత్రానికి వెళ్తే ఇప్పుడు చెప్పిన నెగిటివ్స్ అన్ని పాజిటివ్స్గా మారిపోతాయి కృతికా నక్షత్రం వాళ్ళకి? తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి గుడి, అది సూపర్గా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం, ఆ క్షేత్రంలో నిద్ర చేయడం. తర్వాత మనకి ఇక దగ్గరలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి, ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, నిద్ర చేయడం, చాలా చాలా అభివృద్ధి అనేది డే బై డే గ్రో అవుతారు. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ఖచ్చితంగా అవుతుంది. తర్వాత కృతిక నక్షత్రానికి రవి అధిపతి కనుక సూర్య భగవానుడికి ప్రతిరోజు రాగి పాత్రతో నీళ్లు పట్టుకొని స్వామివారికి ఎదురుగుండా నించొని సూర్యాయ నమః ఆదిత్యాయ నమః అని చదువుకుంటూ, నామాలు చదువుకుంటూ ఆ నీళ్లు ఆయనకి అర్పణ చేస్తే కొన్న అద్భుతమైన జీవితం, రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటే ఖచ్చితంగా నాతో మీకున్న అనుబంధం, లేకపోతే మీతో నాకున్న అనుబంధం రీత్యా మీరు నా కోసం మోపిదేవిలో ఉయ్యాలు కట్టారు. అవును, కడుపుతో ఉన్నాను అనగానే తీసుకొస్తా చెప్పారు, పుట్టగానే వాడిని తీసుకొస్తా. వెళ్ళలేదు, సంవత్సరం అయిపోయింది, సంవత్సరం పైన అయిపోయింది. అది అనుకుంటుంటారు ఏం మాట ఇచ్చావు ఏం రాలేదని చెప్పి. క్షమించు స్వామి, వస్తాం త్వరగా, అది కూడా నీ అనుగ్రహం ఉండాలి రావడానికి. సో ఖచ్చితంగా మోపిదేవికి అట్లా ఉయ్యాలు కట్టారు. నాకు పుత్ర సంతానం కలిగింది అని అంటే ఖచ్చితంగా నాకు సంతానం కలిగించేది ఆయనే, అందుకని నాకు ఆయన అంటే నమ్మకం. ఖచ్చితంగా నేను వెళ్ళి ఎవరికైనా చెప్తే వాళ్ళు వెళ్ళి కడితే వాళ్ళకు కలిగింది సంతానం, పుత్ర సంతానం. వాళ్ళు మాకు అబ్బాయి కావాలి అని చెప్పి దండం పెట్టుకుంటే అబ్బాయి అమ్మాయి ఎవరో ఒకరు పుడతారు, మీరు వెళ్ళి ఉయ్యాలు కట్టండి అని అన్న. లేదు నాకు కొడుకు కావాలని ఉయ్యాలు కట్టిందంట అమ్మాయి, కొడుకే పుట్టాడు అమ్మాయికి. నాకు కొడుకు పుట్టాలని మీరు కొడుకు పుట్టాలి, ముందు ఆల్రెడీ పాప ఉంది కాబట్టి ధర్మమే కదా, ఒక అబ్బాయి కూడా ఉంటే బాగుంటుంది అనేది మీరు కట్టారు. అసలు వెంటనే స్వామి అనుగ్రహం అది, అంతే. అందుకు మీకు కృతజ్ఞతలు. కృతిక నక్షత్రం కనుక నేను కట్టినా నీకు అనుగ్రహం ఇచ్చాడు. ఎందుకంటే స్వామి ఇంటర్నల్ గా ఆయన నీకు తండ్రి కదా ఆయన, ఆయన కూతురికి ఆయన ఎందుకు ఇప్పుడు ఇచ్చేస్తారు. మీ రూపంలో అలా అనుగ్రహించారని నేను భావిస్తున్నాను. అంటే ఆ సమయానికి అలా స్పందన కలిగించిందంటే అదృష్టం కదా, అది మీ యొక్క ఎనర్జీసే అలా కలిగించే. ఇప్పుడు మనం చేసామంటే ఒక దేవాలయంకి వెళ్ళి వాళ్ళకి తలుచుకున్నామంటే వీళ్ళకి ఏదో ఒక ఆ దేవాలయంతో ముడిపడి ఉంటుంది, ఆ ముడిపడి ఉన్నప్పుడే గుర్తొస్తారు వాళ్ళు, అరే వాళ్ళ కోసం చేద్దామా అని చెప్పేసి అని ఆటోమేటిక్గా జరిగిపోయింది. దైవ సంకల్పం అది. అంతే, నేను కడుతూ ఉన్నాను అన్న వెంటనే మీరు చేశారు. పైగా వీడియో కాల్ చేసి సార్ చూపించారు, చూడు కడుతున్నారు అని.
చాలా చాలా సంతోషం అండి, కృతజ్ఞతలు. గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలి, అందరికీ తెలిసేలాగా చెప్పాలి. ఓహో ఇలా కడితే మనకి పిల్లలు ఇలా కలుగుతారు అనేది ఇంకొకరికి ఎవరికైనా ఇన్స్పైర్ అవుతారు కదా, ఖచ్చితంగా. అలా కూడా దగ్గర అవుతారు. అందుకే నేను ఇది ప్రస్తావించడం జరిగింది. చాలా మంది ఇప్పటిదాకా సంతాన భాగ్యం కోసం ఎవరైతే వెళ్ళి కట్టారో అందరికి సంతానం సంతానం కలిగింది. ఎవరు కలగకుండా ఇప్పుడు వచ్చి నేను వినలేదు. నేను పంపించిన వరకు 45 మందికి వెళ్ళారు మొత్తం. 45 మందికి సంతానం కలిగింది, ఆయనే అనుగ్రహించాడు. అద్భుతం, చాలా చాలా సంతోషం. ఇక నెక్స్ట్ వీడియోలో రోహిణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. శ్రీమాత్రే నమః.